కింద ఒక పావు లీటర్ నూనె కూడా ఉంది, అది వేరే విషయం. బెజవాడ హోల్సేల్ మార్కెట్ వెళ్ళిపోతే 3 lakhs మొత్తం దుకాణం పెట్టింతాను నేను. చూద్దాం ఎలా వస్తుంది. 65 10 యూరోలు మసాలా దోశ. అది చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఫోటోలు అని ఛానల్ డివర్ ఉంది కదా, ఆ ఒక్క బ్యాగ్ 3 లక్షలు ఉంటదండి. 7,20,000 rupees. భావనకు ఒకటి, నాకు ఒకటి. ఈ రెడ్ కర్టన్ ఇస్ 3,000 euros. నేను విజయవాడ నుంచి. విజయవాడ అరుణ్ అండ్ భావన. సో ప్యారిస్ లూవ్రీ మ్యూజియం పక్కనే ఆర్యభవన్ అని కొత్తగా పెట్టారండి. ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అసలు చాలా బాగున్నాయి అనమాట రివ్యూస్. సో చోలే భటూరేకి వచ్చా. అదే పూరి విత్ శనగల కర్రీ అనమాట. చోలే భటూరి అనేది ఫ్యాన్సీ నేమ్. సో అదిగో భావన ఏమో మంచి మసాలా దోశ ఆర్డర్ చేసింది, అండ్ అరుణ్ ఏమో గోబీ 65 ఆర్డర్ చేశాడు. చూద్దాం ఎలా వస్తుంది. సో అరుణ్కి భావనకి మొన్నే మ్యారేజ్ అయింది. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా వాళ్ళు ఉగాది వీడియోలో. పెళ్లి చేసుకుని ఫ్రెష్గా నిన్నే ల్యాండ్ అయ్యారు ప్యారిస్లో. చోలే భటూరే ఎంత చాలా పెద్దది. కింద ఒక పావు లీటర్ నూనె కూడా ఉంది, అది వేరే విషయం. అరుణ్ పరోటా, కాకపోతే ఇక్కడ సర్వీస్ చాలా స్లోగా ఉంది. ఇప్పుడు వస్తుందిరా బాబు. ఎలా ఉంది? ఇండియాలో ఎలా ఉందా? చాలా బాగుంది. పరోటా అదిరిపోయింది. ఇండియాలో కూడా ఇంత మంచిది. సో యాక్చువల్లీ ఈరోజు December 24th ఈవినింగ్, రేపు హాలిడే. సో సరదాగా డిన్నర్ ఫినిష్ చేసి సిటీ అంతా తిరుగుదాం సరదాగా. నేనేమో ఇది మసాలా దోశ చెప్పాను, ఇప్పుడే వచ్చింది వేడివేడిగా. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. బాగుంది, సేమ్ ఇండియాలో తిన్నట్టే ఉంది, చాలా బాగుంది. వావ్, గోబీ మంచూరియా అండ్ రవ్వ దోశ ఎలా ఉంది? వెరీ నైస్. సో అయిపోయిందండి డిన్నర్. గోబీ 65 10 యూరోలు, మసాలా దోశ 11, ఈ రవ్వ 11.5, చనా భటూరే 11, 2 పరోటాలు 20, మొత్తం 62 అయింది. చెప్పాలంటే కొంచెం ఎక్కువే. ఇది బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో డిన్నర్ అయిపోయి బయటకు వచ్చాం, 62 యూరోలు అయింది. చెప్పాలంటే ఈ రేట్లు చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. చికెన్ రెస్టారెంట్ కూడా తీసుకోవాలా. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ కూపన్స్ ఉంటాయండి, ఆ ఫుడ్ కూపన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ పరోటా బాగుందని చెప్పేసి రెండోసారి ఆర్డర్ ఇచ్చాడు అరుణ్. ఆ రెండోసారి వచ్చింది అయితే దరిద్రంగా ఉంది, గట్టిగా వేసారు అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న పరోటానే వేడి చేసి ఇచ్చేసారు మన కాకా హోటల్లో లాగా. అది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సో ఇక్కడికి వస్తే ఒకసారి చూసుకోండి. సో యాక్చువల్లీ చెప్పాను కదండి, ఈరోజు December 24th నైట్, రేపొద్దున క్రిస్మస్. సో తెలుసు కదా, ప్యారిస్, లండన్ ఇవన్నీ కూడా ఈ క్రిస్మస్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఆ స్ట్రీట్స్ అన్ని సరదాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ నైట్ వైబ్ అంతా చూపిస్తాను. సో వీడియో చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మరి చూసారు కదా నా అవతారం. ఈ మధ్యకాలంలో నన్ను ఇలా చూసుండ్రు, పెద్ద దుబ్బ స్వెటర్ అవుట్ వేసుకున్నాను అనమాట. మంచి దుబ్బగా ఉంది, ఎందుకంటే చాలా చలిగా ఉంది. డిసెంబర్ కదా, 8 degrees ఉంది ఇప్పుడు. 8 degrees కంటే తక్కువే అనుకుంటా. హాయ్ రోజా. హాయ్ భావన. ఎలా ఉంది నైట్ వైబ్ ప్యారిస్ లో? సూపర్. కానీ అందరూ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు, క్రిస్మస్ కదా, అందరూ ఇంట్లో ఫ్యామిలీస్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము బయట ఉన్నాం, తిరుగుతున్నాం. ఎందుకంటే ప్యారిస్ అంతా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు, అందరూ ఇంట్లో ఉన్నారు కదా. భలే ఉంది చూసారా ఈ లైట్ సెట్టింగ్, చాలా బాగుంది. కారిడార్ లో భలే ఉంది అసలు. ఈ స్క్వేర్ అంతా అదిరిపోయింది చూడండి. అంబియన్స్ చాలా చాలా బాగుంది. మొత్తం క్రిస్మస్ ట్రీస్. ప్యారిస్ సిటీ నార్మల్గా కంటే చాలా ఖాళీగా ఉందండి. అసలు జనాలు చాలా తక్కువ ఉన్నారు ఈరోజు, ఎందుకంటే క్రిస్మస్ బిఫోర్ నైట్ కాబట్టి అందరూ పార్టీస్లో ఉంటారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో సిటీ స్ట్రీట్స్ అన్నీ చాలా ఖాళీగానే ఉన్నాయి చెప్పాలంటే. ఇదిగోండి ఇంకా క్రిస్మస్ లైట్లు కరెక్ట్గా ఉంటే చాలు, ఫోటోలు అని. ఇదిగోండి ఇందాక నుంచి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ. కొంతమంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ పెడతా ఉంటారండి, ఏమండి డిసెంబర్లో ప్యారిస్ రావచ్చా అని. రావచ్చు. ఇప్పుడు చూడండి నన్ను ఎంత లావ్ స్వెటర్ వేసుకున్నాను, చాలా చలిగా ఉంటుంది అనమాట. 8 degrees ఉంది ఇప్పుడు, తక్కువ. ఇంకా 8 degrees, ఒక్కొక్కసారి 2 degrees కూడా వెళ్ళిపోతుంది డిసెంబర్లో. చెప్పాలంటే ఈరోజు కొంచెం తక్కువే ఉంది. సాయంత్రం 5 చీకటి పడిపోతుంది. సో మీరు దానికి ప్రిపేర్డ్గా ఉంటే డిసెంబర్లో రావచ్చు. బిల్డింగ్ చూస్తున్నారు కదా, అది ఛానల్ స్టోర్ అనమాట. ఛానల్ అనేది చాలా చాలా పాపులర్ బ్రాండ్, చాలా కాస్ట్లీ బ్రాండ్. సో వాళ్ళు కూడా బ్యూటిఫుల్ డెకరేషన్ చేశారు. ఎలా ఉంది అంబియన్స్? ఇది
our world. Yes. Shopping world. Our world. New York, Chennai. ఏదో ఛత్రపతిలో ప్రభాస్ ఇది మా ఏరియా, ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు ఉండే ఏరియా అని చెప్పినట్టు ఇది షాపింగ్ ఏరియా అంట. మా ఏరియా ఏం కాదండి. సో ఇది ఛానల్లో డియోర్, ఛానల్లో డియోర్ ఉంది కదా, ఆ ఒక్క బ్యాగ్ 3 లక్షలు ఉంటదండి. ఒక్క బ్యాగ్ 3-4 లక్షలు ఉంటది. పక్కనే బ్యాంక్ ఉంది, దానికి కన్నం వేసుకుని అప్పుడు షాప్కి వెళ్దాం. ఎప్పుడు కొంటారు కన్నం వేసిన వెంటనే భావనకు ఒకటి, నాకు ఒకటి. అరుణ్ కూడా వస్తాడు కన్నడకి. బిల్డింగ్ చూసారు కదా, భలే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దాన్ని మ్యాడ్లిన్ అంటారు అనమాట. ఒక ఫేమస్ మాన్యుమెంట్ అది ప్యారిస్ లో. సూపర్ వచ్చింది ఆ టైం ల్యాప్స్ అయితే, భలే ఉంది. ఇక్కడ చూడండి, మన మోస్ట్ పాపులర్ బ్రాండ్ డోల్చే అండ్ గబ్బానా షాప్ దగ్గర ఉన్నాం. చూడండి ఇక్కడ ఒక డ్రెస్, రోజా ఒకసారి సైడ్ ఇవ్వండి అమ్మా. సో ఇక్కడ చూడండి, ఈ డ్రెస్ చూడండి, ఏదో గోల్డ్ కోటెడ్ డ్రెస్ లా ఉంది. దీని రేట్ ఎంతో చెప్పండి. 8,000 euros, which is 7,20,000 rupees. చూడండి, డోల్చే గబ్బానా డ్రెస్ లో 2 డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. 7 లక్షలు పెట్టి కొంటే 2 డిఫెక్ట్స్ తో కొనాలా? చూడండి 7 లక్షలు అండి ఆ డ్రెస్. చూడండి ఎంత చూపిస్తా, దగ్గర నుంచి చూపిస్తా చూడండి. 8,000. కెమెరాలో సరిగ్గా కనపడుతుందో లేదు రేట్. ఇదిగోండి డ్రెస్ చూడండి ఎలా ఉందో. అండ్ అక్కడ 2 డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న డిఫెక్ట్స్ కాదండి, డిజైన్. రోజా సరదాగా అలా డిఫెక్టా? చూడండి ఇక్కడ 2 ఉన్నాయి, ఊడిపోయినాయి అవి. ఈ గర్ల్ వేసుకున్న దాంట్లో అలా లేదు, అవి 2 ఊడిపోయినాయి. డిఫెక్ట్ లేకపోతే 10,000 అంటాడేమో. సో అదండి, అంత కాస్ట్లీ అనమాట. ప్యారిస్ ని సిటీ ఆఫ్ ఫ్యాషన్ అంటారండి. ఫ్యాషన్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. ఫ్యాషన్ పుట్టింది ఎక్కడ అని చెప్తారు. చూడండి 8,000 యూరోలు అంటే 7,20,000 అండి. ఈ స్ట్రీట్ లో తిరుగుతుంటే నేను ఎంత పూర్వం నాకు తెలుస్తుంది. నాకు కూడా. మీరందరూ పేదవాళ్ళరా అని చెప్తే కొట్టినట్టుగా ఉంది. అవునవును. చూసారా అసలు ఆ డ్రెస్ 7 లక్షలు ఏంటండి. అండ్ ఎక్కడో డ్రెస్ ఉన్నది 3 లక్షలు, హ్యాండ్ బ్యాగ్ 4 లక్షలు. అసలు చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ప్యారిస్ లో కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఉంటాయండి. ఈ రెడ్ కర్టన్ ఇస్ 3,000 euros. రెడ్ కర్టన్, బ్లాక్ కర్టన్ ఏమో సేమ్ 27. బెజవాడ హోల్సేల్ మార్కెట్ వెళ్ళిపోతే 3 lakhs మొత్తం దుకాణం పెట్టింతాను నేను. ఇలాంటివి కుట్టించి కర్టన్స్ నైటీలా ఉంది 3 లక్షలు అంట. అసలైన వీధి ప్యారిస్ కి పెద్ద వీధి లాంటిది అనమాట. షాంజెలిజే స్ట్రీట్, బ్యూటిఫుల్. సో సరదాగా అలా తిరుగుతూ మన షాంజెలిజే స్ట్రీట్కి వచ్చామండి. మన ఫ్రెండ్స్ కలిసారు, సబ్స్క్రైబర్స్. బ్రో ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి. సూపర్ అసలు. బ్రో నేను విజయవాడ నుంచి. విజయవాడ. అండ్ బ్రో? కేరళ. ఓహో కేరళ, నైస్. ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? జస్ట్ 5 months. 5 months. సెప్టెంబర్ ఇంటేక్. ఓకే, బాగుందా ఇక్కడ అంతా? మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్. నైస్. సో సూపర్ అండి. మన వాళ్ళని ఇలాగే కలవడం చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అనమాట. నైస్. హ్యాపీ క్రిస్మస్ గైస్. సో అలాగా షాంజెలిజే స్ట్రీట్కి రాగానే మన వాళ్ళు గుర్తుపట్టారండి. సో మంచిగా అనిపిస్తుంది అలాగే. అట్లీస్ట్ మన వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు ఫ్రాన్స్లో అంటే ఏదైనా అది ఒక మోటివేషన్ కదా. చూస్తున్నారు కదా ఇక్కడ రోడ్డు మధ్యలో ఒక మాన్యుమెంట్ కనిపిస్తుంది, ఇండియా గేట్ లాగా. అదే అనమాట ఆర్క్ డు ట్రియంఫ్ అంటారు. మనం దాని మీద ఒక ఫుల్ వీడియో కూడా చేసాం ఆల్రెడీ. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చూడండి, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా బ్యూటిఫుల్. అసలు ఆ చెట్లకి చూడండి లైటింగ్ ఎంత బాగా పెట్టారో. ఇది ప్యారిస్ కి ఫేమస్ రోడ్ అండి. మీకు ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ ఉండదు. సరదాగా ఎప్పుడైనా షాపింగ్ చేయాలి అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, షాంజెలిజే దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది అనమాట. రాత్రి 12 అయింది టైం. హ్యాపీ క్రిస్మస్ చెప్పడానికి అలా హార్న్స్ కొడుతున్నారన్నమాట. ఇప్పుడైతే మనం ప్లాస్ డు లా కాంకార్డ్ అనే ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ ఉన్నదండి సీనరీ అసలు సూపర్ అనమాట. చాలా బాగుంది, లైక్ ఫెయిరీ టైల్ లా ఉంది. చూడండి అసలు భలే ఉంది. అసలు చూసినంత లెక్కలో మొత్తం క్రిస్మస్ ట్రీసే ఉన్నాయి. అంటే ఈ వైబ్ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. చూడండి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అదిగో గాల్లో పూలే కనిపిస్తుంది కదా, అదే అనమాట ప్లాస్ డు లా కాంకార్డ్ అంటారు. చాలా పాపులర్ ప్లేస్. టైం అర్ధరాత్రి 12 దాటేసిందండి. లైట్గా వర్షం కూడా పడుతుంది. మేము ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.